హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇక రాబోయే కథలో ఏ ఆనంది నా కళ్ళల్లోకి చూడు అని చెప్తున్న ఆదిత్య, ఇక సిగ్గుపడుతున్న ఆనంది. కథలో అయితే ఇక జీవన ఇందుమతి కలిసి ఆనందిని చంపడానికి ఇక ప్లాన్ అయితే చేస్తారు కదా. ఆ ప్లాన్ అయితే ఫ్లాప్ అవుతుంది. దాంతో ఇక వాళ్ళు ఇక ఆనందిని ఏం చేయలేరని తెలిసి రాబోయే కథలో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఆనంది ఆదిత్యకి ట్రీట్మెంట్ చేయించడంతో ఇక శ్రీను ఆనంది దగ్గరుండి ఆదిత్యని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండడంతో ఆదిత్య కాళ్ళల్లో చలనం అయితే వస్తుంది. రాబోయే కథలో ఇక ఆదిత్య నడుస్తాడు. దాంతో చాలా సంతోషంగా ఇక అందరూ కలిసి ఇంటికైతే వెళ్తారు. ఆ తర్వాత ఇక ఆదిత్య ఆనందికి అలాగే శ్రీనుకి కృతజ్ఞత చెప్తూ ఉండడంతో ఇక ఆనంది, మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి ఆదిత్య గారు, మీరు నా భార్యగా నా బాధ్యత అని అంటుండడంతో అలాగే శ్రీను, నేను నీకేం కాకపోయినా నువ్వు నా కోసం నీ పని కూడా పక్కన పెట్టి నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నావు. నిజంగా నువ్వు ఫ్రెండ్షిప్ కోసం చాలా గొప్ప పని చేసావు. నిజంగా మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ చాలా మంచిది అని చెప్తూ ఉంటే ఆనంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక శ్రీనుని కూడా ఇక మీదట నువ్వు మా ఇంటికి వస్తూ ఉండాలి అని చెప్పడంతో సరే ఆదిత్య గారని అంటాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళడంతో ఇక సునంద తన కొడుకు అలా నడుస్తూ వస్తుంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ నాన్న ఆదిత్య అని అంటుంటే, చూడమ్మా నేను నడుస్తున్నాను, నువ్వు కోరుకున్నట్టుగానే చూడు నీ కొడుకు నడుస్తున్నాడమ్మా, నా కాళ్ళపైన నేను నిలబడగలను, ఇప్పుడు నాకు ఈ వీల్ చైర్ అవసరం లేదు అని అంటుండడంతో నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎంత సంతోషం అంటే మాటల్లో చెప్పలేను అని అంటుండడంతో ఆదిత్య, ఇదంతా ఆనంది అలాగే శ్రీను కారణంగానే, అయినా నువ్వు శ్రీనుని చాలా తప్పుగా అపార్థం చేసుకున్నావమ్మా, తను చాలా మంచివాడు అని అంటుండడంతో అవును ఆదిత్య, నేను నిజంగా తప్పుగా అపార్థం చేసుకున్నాను శ్రీనునని చెప్తుంది. ఆ తర్వాత ఇక శ్రీనుని ఇక మీదట మా ఇంటికి ఎప్పుడొచ్చినా నువ్వేం అనొద్దు అని అంటుండడంతో నేను ఇంకేం అననని అంటుంది. ఇక ఆనందితో అయితే ఆదిత్య చాలా ప్రేమగా ఉంటూ, ఒకప్పుడు ఇష్టం లేని అమ్మాయితో ఎలా ఉండాలా అని ఆలోచించాను. అలేఖ్య ఫోటో చూసుకుంటూ ప్రతిరోజు బాధపడేవాడిని. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి కారణంగానే నాకు నడకొచ్చింది. అలాగే ఈరోజు నేను ఇంత హ్యాపీగా ఉన్నానంటే దానికి కారణం నా ఆనంది. నా ఆనందిని నేను ఇంకెప్పుడూ వదులుకోకూడదు. అయినా లేని అలేఖ్యని తలుచుకుంటూ నేనెందుకు బాధపడాలి. అయినా అలేఖ్య నాకు కాళ్ళు యాక్సిడెంట్ అయినప్పటి నుంచి ఒక్కసారి కూడా నన్ను వచ్చి కలవలేదు, అసలు నాతో మాట్లాడలేదు. అయినా నేనెందుకు ఇంకా తన గురించి ఆలోచిస్తూ ఆనందిని బాధ పెట్టాలి. నేను ఆనందిని నా భార్యగా యాక్సెప్ట్ చేస్తున్నాను. తనతో జీవితాంతం కలిసి ఉండాలని అనుకుంటున్నాను. ఈ విషయమే ఆనందితో చెప్పేస్తానని ఇక ఆనంది కోసం బెడ్రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక ఆనంది పాల గ్లాస్ తీసుకొని బెడ్రూమ్లోకి వస్తుంది. ఆదిత్య గారు అని అంటుండడంతో, వచ్చావా ఆనంది, నీకోసమే వెయిట్ చేస్తున్నానని అంటాడు. సారీ ఆదిత్య గారు, కిచెన్లో కాస్త పనుండి లేట్ అయింది, ఇదిగో పాలు తీసుకోండి అని అంటుండడంతో అవి అక్కడ పెట్టు ఆనంది, ఇలా చూడు అని చెప్తూ ఉంటే ఆనంది, ఏంటి ఆదిత్య గారు అని అంటుంది. నీతో ఒక మాట చెప్పాలి అని అంటాడు. ఆనంది, ఏంటి ఇప్పుడు ఆదిత్య గారు, తన కాళ్ళు వచ్చేసాయని నన్ను వెళ్ళిపోమ్మంటారా అని అలానే చూస్తూ ఉంటే, ఆనంది, నువ్వు నాకు జీవితాంతం ఇలానే తోడుగా నా పక్కనే ఉంటావా ఉంటే ఆనంది చాలా సిగ్గుపడుతుంటుంది. ఆదిత్య ఆ మాట నా కళ్ళల్లోకి చూసి చెప్పానంది అని ఇక ఆనందినైతే చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు ఆదిత్య.